మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏపీఓ రాహుల్ తో కలిసి పాల్గొన్నారు. సభ ప్రాంగణానికి విచ్చేసిన మంత్రికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని మహిళా స్వయం శక్తి సంఘాల ద్వారా చేపడుతున్న పనులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రగతి నివేదికలను వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బీమా భద్రత పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సబ్సిడీ బియ్యం వంటి పథకాలు నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిఎస్ఓ రుక్మిణి, భద్రాచలం తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ప్లేన్ పిలిస్తే వచ్చే లాభం ఏంటి, అది నింపితేనే బెటర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. వాస్తు ఏం చెప్తుందో దాన్ని పెట్టుకోవాలి. ఫైనాన్స్ వాస్తు అనేది ఇంపార్టెంట్. పెట్టేసారు మన బౌండరీలో ఎక్కడైతే కొద్దిగా ఆఫ్సెట్ వస్తుందో ఆఫ్సెట్కి అంతకుముందు అన్న ఆఫ్సెట్ స్ట్రైట్ చేసుకోండి. చుట్టూ ఫెన్సింగ్ లాగా చేసేసి దాన్ని ఎంత చేయాలి ఏంటంటే ఫస్ట్ ఆర్కిటెక్ట్ అది వెలవండి ఇమీడియట్లీ రేపు
కొత్తగూడెం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంబరాన్ అంటే చాలా ఘనంగా చేసుకుంటున్నాము. ఇవాళ కూడా ఇక్కడ చాలా మంది చాలా ఆనందంగా సంతోషంగా వచ్చారు. మనము ప్రతి మహిళ కూడా ఏదో ఒక మహిళా సంఘంలో ఉండాలి. వాళ్ళు బ్యాంక్ లింకేజ్ తీసుకొని వాళ్ళు ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలి. ఒక మహిళనే యజమానురాలిగా ఉంటే ఆ కుటుంబం ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు అన్న మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ మీకు బ్యాంకులు రుణాలు ఇప్పిస్తున్నారు. వడ్డీ భారం పడకుండా వడ్డీ లేని రుణాలు, తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే మీకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. దానితో పాటు ఆర్థికంగా ఇంకా ఎదగాలని కొత్త కొత్త ఆలోచనలతో మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్లు నడిపించడము, బస్సులు నడిపించడము, ఇట్లా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో మీ అందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో మన ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకుంటూ వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటూ మీరు ఎదగాలి, మీ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యుల గారికి, జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక నాయకులు కట్టడాలతో సహకరిస్తూ సన్మానం చేస్తున్నారు. దయచేసి ఒకసారి మహిళలందరూ కూడా తప్పకుండా కోరుతున్నాం. నిలబడిన మహిళలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. కుర్చీలు రూపాయలు మహిళా సంఘాలు పొందాయి. ఈ యొక్క వకీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు లక్షల మందిని లక్షాధికారులు చేస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మాట. ఈనాటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మీ ప్రభుత్వం మాట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ 10 సంవత్సరాలలో ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఆడబిడ్డలకి, ముఖ్యంగా నా మహిళా సంఘ ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు సుమారు 60,000 మంది ఉన్నారు. 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మందికి ఏ ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి పాలవడ్డీ వచ్చిన కార్యక్రమం కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా, ఏనాడు గడిచిన 5 సంవత్సరాలు మనం చూస్తే పావలా వడ్డీ కింద నా ఆడబిడ్డలకు ఎగ్గొట్టింది 3,750 కోట్లు. ₹1 పోయిన లాస్ట్ చివరి 5 సంవత్సరాల్లో, ఈ గడిచిన 18 నెలల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో 875 కోట్లు, మొన్న ఇచ్చిన 344 కోట్లకు ఇప్పుడు ఇస్తున్న దాంతో కలిపి 875 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంటే తేడా చూడండి. నక్కకి నాగవంశానికి ఎంత దూరం ఉందో. పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి, బలిసినోడు పరిపాలిస్తే పరిపాలన తీరుకి ఎంత తేడా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా నేను చెప్పనవసరంలా మీకు కనిపిస్తున్నది. అంతేకాదు, ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏదైతే నా అన్నలకి ఆ సర్టిఫికెట్లు ఇస్తే చివరిదాకా నా ఆడబిడ్డకి ఆ ఇల్లు ఉండదు అని కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు మేము అందరం ఆలోచించి ఇచ్చే ఇల్లు ఆడబిడ్డకే ఇద్దాం, ఆడబిడ్డతో ఉంటే ఆడబిడ్డ పేరుతో ఇస్తే ఆ ఆస్తి ఆ కుటుంబానికి చెక్కు చెదరకుండా ఉంటుంది అని ఆడబిడ్డ పేరుతో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు సుమారు 66 లక్షల మంది నా ఆడబిడ్డలు ఈ సంఘాల్లో ఉన్నారు. భవిష్యత్తు కాలంలో గతంలో ఉన్న వయో పరిమితిని కూడా మార్చడం జరిగింది. అంతకుముందు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే సభ్యులుగా ఉండాలి అనేది ఆనాటి నియమ నిబంధనలు. ఇప్పటి ప్రభుత్వంలో 15 సంవత్సరాలు నిండితే చాలు, 65 సంవత్సరాల వరకు దీంట్లో సభ్యులుగా ఉండొచ్చు అన్నది మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా
పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఉంటే ఆడబిడ్డలు ఎవరైతే సంఘంలో ఉంటారో ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ₹1,00,000 ప్రభుత్వం నుంచి వారి ఖాతాలో జమ అయ్యేంత వరకు ఆ సంఘం నుంచి ఇప్పించమని ఆల్రెడీ అధికారులకు చెప్పాను. ఎక్కడైనా ఇయ్యని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇయ్యాలని కూడా అధికారుల్ని ఆదేశిస్తున్నాను. అంతేకాదు ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘంలో ఉన్న ఆడబిడ్డలకి పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ యూనిట్లు, రైస్ మిల్లులు, ఇది మాటతో చెప్పేది కాదు. రాబోయే 5 నుంచి 6 నెలల్లో పెట్రోల్ బంకులు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఇచ్చాం, ఆర్టీసీ బస్సులు కొన్ని ఇచ్చాం, రైస్ మిల్లులు కూడా కట్టబోతున్నాం, మహిళలకు ఇవ్వబోతున్నాం. ఆడబిడ్డలకి అన్న మాట ప్రకారం ప్రతి సంవత్సరం 25,000 కోట్లు 25,000 కోట్లు ప్రభుత్వం షూరిటీతో నా ఆడబిడ్డలకు ఇచ్చి ఈ రాబోయే ఈ 3.5 సంవత్సరాల్లో ఇంతకు ముందుని కలుపుకొని 1,00,000 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో ఆడబిడ్డలకు లింకేజ్ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన గ్రామాల్లో మన సంఘాలకే ఇచ్చిన మన సంగతి కూడా మీకు తెలియదు కాదు. స్కూల్ నిర్వహణకు సంబంధించిన రిపేర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలు నా ఆడబిడ్డలకే ఇచ్చారన్న సంగతి కూడా మీకు తెలియదు కాదు. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మాటలతో కాకుండా అవకాశం ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత ఆడబిడ్డకి పూర్తి స్వేచ్ఛతో పాటు ఆర్థిక లబ్ధిని చేకూర్చాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేకాదు ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ₹1 కూడా ఛార్జీ తీసుకోవద్దని చెప్పి ఇప్పటి వరకు సుమారు 5,000 కోట్ల రూపాయలు ఉచితంగా నా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం. అంతేకాదు కరెంట్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరెంట్. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదోడు కష్టాలు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ పేదోడి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా దొరవారికి రాలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళు సుమారు ప్రతి ఊళ్ళో 80% పేద కుటుంబాలకి ఈనాడు 200 యూనిట్ ఇందిరా మహిళా సంబరాలకి మన పినపాక నియోజకవర్గానికి ప్రోగ్రామ్ ఇక్కడ బూర్గంపాట్ మార్కెట్ యార్డ్ లో ఇక్కడ వచ్చిన మన గౌరవ ముఖ్య అతిథి రెవెన్యూ శాఖ అమాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ పినపాక శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారికి, గౌరవ పిఐటిడి రాహుల్ గారికి, వేదిక పైన ఉన్న అధికారులందరూ, పీడిఆర్డిఏ, ఈసీఎస్ అందరు అధికారులు, ఇక్కడ వచ్చిన ముఖ్యంగా మహిళలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన స్కీమ్స్ గురించి అయితే చెక్ పంపిణీ కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. కానీ ముందుగా మనం ఏం చూడాలంటే అన్ని రంగాల్లో ఎట్లా మన రాష్ట్రంలో ఉన్న మహిళలు ముందడుగు వేసుకుంటున్నారో అది చాలా మనకి గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంటి వద్ద ఏ ఇబ్బంది రాకూడదు మహిళలకి, ఆ ఉద్దేశంతో 500 రూపాయల్లో గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ మన ఉచితంగా కరెంట్ సరఫరా, అదేవిధంగా బస్ ద్వారా మనకి ఎక్కడైనా పోవాలంటే ఉచిత ప్రయాణ మహిళలకి దక్కింది. దానివల్ల చాలా మందికి మహిళలకి స్వేచ్ఛ వచ్చింది. ఆర్థికంగా అయినా ఏదైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ఇవి అడ్డంగా రాకుండా, ఈ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అడ్డంగా రాకుండా ఒక స్వేచ్ఛ మన మహిళలందరికీ వచ్చింది. ఎక్కడైనా మన ఊర్లో చూస్తే పని భారం అంతా ఇంట్లో మహిళల మీద పడుతుంది. వంట చేసిన తర్వాత ఇంకా ఏదైనా సాధిస్తే చేయండి, కానీ వంట మాత్రం చేయాల్సిందే. వంట చేయాలంటే కర్రలు కావాలి.
కర్రలు వెతుకుతూ ఊరంతా తిరగాలి. అవన్నీ లేకుండా మనకి మంచి గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆడపిల్లలకి జూనియర్ కాలేజ్ చదవాలంటే అంత దూరం ఎందుకు పోవాలి అని ఆపేది. ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం వల్ల జూనియర్ కాలేజ్ కాదు, కాలేజ్ దాకా కూడా పోవాలంటే కూడా మన ఆడపిల్లలకి బస్ ప్రయాణం ఉచితంగా అయింది. అంతేకాకుండా వడ్డీ లేని రుణాలు మరియు మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా నూతనంగా యూనిట్లు ఏర్పాటు చేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది. మన రాష్ట్ర స్థాయిలో అయినా మనకి మోడల్ ఎన్నో యూనిట్లు మన మహిళలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విధంగా మీరు ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. చివరి మాట ఏంటంటే ఇంటి యజమాని కూడా మన గౌరవ మంత్రి గారి శాఖతో ఇంటి యజమాని కూడా మహిళలే అవుతున్నారు. అది ఎంతో గర్వంగా ఉంది. మీరందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొద్దిగా వాళ్ళని పెట్టుకోమ్మా. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రుడు పాయం వెంకటేశ్వరరావు గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ఐటీడీఏ పిఏఓ గారికి, బ్రహ్మయ్య గారికి, బాలసాని లక్ష్మణ్ గారికి, అయోధ్య గారికి, ఇంకా సీతారాములు గారికి, వేదిక మీద ఉన్న ఈ పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకులకు, అన్ని శాఖల అధికారులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రముఖులందరికీ, ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, నా తోబుట్టువులందరికీ, మీడియా మిత్రులకి పేరు పేరున శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఆ ధర్మన్న గుండాల ఇంకా చాలా దూర ప్రాంతం ఈ పినపాక నియోజకవర్గం, అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది. మనస్ఫూర్తిగా దాని నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డల దీవెనలో ఆశిస్సులు చాలా స్పష్టంగా కనపడ్డాయి. నా ఆడబిడ్డలు ఇళ్ళొచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు. చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక 20 మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వారి ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు, ఇందాక పాయం గారు చెప్పినట్లు రాని ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇది మీ దీవులతో వచ్చిన మన ప్రభుత్వం, మీ కష్టంతో, మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం. మోసం చేసే ప్రభుత్వం కాదు, దొరల ప్రభుత్వం కాదు. కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కష్టాలకి ప్రతిఫలం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవంతరాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పడినా పేదోడికి ఈ సీతారామ ప్రాజెక్ట్ లో మంజూరు ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ అశోక్పురం మండలంలో మారెళ్లపాడు లిఫ్ట్ పనులు జరుగుతా ఉన్నాయి. మారెళ్లపాడు లిఫ్ట్ పూర్తయితే అశోక్పురం మండలంలో మరి 16,000 ఎకరాలు కొత్తగా సాగులో వస్తాయి, 2 పంటలు పండుతాయి. కరువు అనేది ఉండదు అశోక్పురం మండలంలో. ఆ మారెళ్లపాడులో పెద్ద పెద్దన మరి పూర్తి చేయించాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. బుర్గపాడు మండలంలో గౌరవ మంత్రి గారికి గుర్తు చేయాలి. పోయిన ఎండాకాలంలో బోర్గపాడు మండలంలో దోమలవాక కింద రైతులు పంటలు వేసుకున్నారు. 600 ఎకరాలు ఎండిపోయే దశలో వెంటనే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని చెప్పాను. పంటలు వేసుకున్నారు, 600 ఎకరాలు ఎండిపోతా ఉన్నాయి, సాగునీరు లేదని చెప్పగానే వెంటనే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులతో మాట్లాడి మరి 600 ఎకరాల పంటలు ఎండిపోకుండా ఉండేదాని కోసం వెంటనే సీతారామని నిలిపించినటువంటి గౌరవ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రైతాంగం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దోమల చెరువు కింద రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వారు వేసిన పంట ఎండిపోకుండా
కాపాడినాం. దానికి వెంటనే స్పందించినటువంటి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సభ వేదిక మీద రైతుల పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా భూమిపాడు మండలంలో మరి ఇవాళ 16,000 ఎకరాలకు 17,000 ఎకరాలకు సాగునిచ్చే అవకాశం ఉంది. మరి దోమలవాగు ప్రాజెక్టుని మినీ రిజర్వాయర్గా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దానికి కాలువని ఆనుకొని ఉంటుంది, సీతారామ కాలువని. దొమ్మలవాగని చెరువుని మినీ రిజర్వాయర్ మనం చేసుకున్నట్లయితే మనకు అక్కడ నీరు ఉండకపోయినా ఇక్కడ మినీ రిజర్వాయర్ ఉంటే భూమిపాడు మండలంలో ఉన్న రైతాంగానికి 17,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దోమలవాగు ప్రాజెక్టును కూడా మినీ రిజర్వాయర్ గా నిధులు మంజూరు చేయించాలని ఈ ఏపీ మీద నుంచి రైతాంగం పక్షాన మీ పక్షాన నా పక్షాన గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అవే కాకుండా ఇవాళ మన ఇండస్ట్రియల్ ఏరియా మరి ఇవాళ భూమిపాడు మండలంలో పేపర్ బోర్డు ఐటీసీ ఉంది. అదేవిధంగా అశోక్పురంలో భారతీయ కార్యక్రమం ఉంది. మనగూరులో సింగరేణి బొగ్గుబావలో బీటీపీఎస్ ఉంది. మరి ఇవాళ ఈ పాలన నవభారత్ ఉంది, కేటీపీఎస్ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని కార్మికులు కోరుతా ఉన్నారు. ప్రతి సంవత్సరం కంపెనీలు కడతా ఉన్నాయి, కానీ వారికి సరైన వైద్యం అందట్లేదు. ఇద్దరేమో వరంగల్ పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఆ విషయంలో గతంలో మంత్రి గారిని తీసుకెళ్లాను, కట్టగారితో కూడా మాట్లాడాను. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి స్థలం చూపెట్టి దాన్ని మంజూరు చేయించి వెంటనే నిర్మాణం చేపట్టాలని గౌరవ మంత్రి గారికి నేను తెలియజేస్తుంటూ చివరిగా ఒక మాట, ఇవాళ పోడుమూల సమస్య మరి ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడుమూల సమస్య. పాత భూములు పట్టాలు వచ్చిన వాళ్ళని కొంతమంది అక్కడక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, పాత భూములు సాగు చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎక్కడ ఫారెస్ట్ అధికారులు పోడు సాగు చేసుకునే పేదవాళ్ళు ఏ కులవల్ల కానీ పేదవాళ్ళే కాదా పోడు చేసుకుంటున్నారా లేదా అది చూసి పేదవాళ్లకు పాత భూములకు సంబంధించి ఫారెస్ట్ అధికారుల నుంచి ఇబ్బందులు లేకుండా కేసులు లేకుండా వారి గౌరవ మంత్రి గారు పోడు పాత పోడు సాగుదారులందరికీ రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారిని మనవి చేసుకుంటూ ఈ రోజున ఏదైతే ఉందో మనకు మరి ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం. మన గవర్నమెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహిళలు బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, మహిళలు ఆర్థికంగా నిలబడితే ఈ సమాజం గట్టిగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలో మహిళల్ని స్వయం సహాయక సంఘాల ద్వారా మండల సమైక్యలు, జిల్లా సమైక్యలు ఏవైతే పనిచేస్తా ఉన్నారో మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 700 మరి ఏదైతే ఉందో 600 సంఘాలు, 46,064 మంది సభ్యులు ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే అవకాశాలని, వడ్డీ లేని రుణాలని, బ్యాంకు లింకేజీల్ని చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, ఇవాళ సోలార్ మరి పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవాళ మన గవర్నమెంట్ బయలుగా ఇస్తా ఉంది. మహిళలందరూ కూడా మీరు ఏదైతే రుణాలు తీసుకొని వడ్డీ లేని రుణాల ద్వారా మీరు వాటిని ఉపయోగించుకొని కష్టపడి మీరు ఆర్థికంగా నిలబడాలి. ఈ సమాజంలో మీరు బలమైన శక్తులుగా మహిళలు ఎదగాలి. 1,00,000 మంది మహిళల్ని కోటేశ్వరం చేయాలని లక్ష్యంతో మన గవర్నమెంట్ ముందుకు పోతా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమం మహిళల కోసం, మన అక్కల కోసం, మన చెల్లెల కోసం, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చడానికి కోసం మన గవర్నమెంట్ ఇంత మంచి కార్యక్రమం అందిస్తున్నందుకు మరి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన కేబినెట్ మంత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ సుపరిచితులు, ప్రతి గ్రామం ప్రతి వారా తెలిసినటువంటి వ్యక్తి మన పొంగులేటి శ్రీరన్న ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలు మన పెంపాక నియోజకవర్గంలో జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా సమావేశ అధ్యక్షులు శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు, మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నా అని స్పందించేటటువంటి మనందరి అభిమాన అన్న గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు జితేశ్వరి పాటిల్ గారు, పిఓ గారు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ గారు, సీతారాములు గారు, అదేవిధంగా
సిపిఐ రాష్ట్ర నాయకులు అయోధ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, అదేవిధంగా అనధికారులు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఈ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులైనటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గత వారం రోజులుగా, ముఖ్యంగా గత 3 రోజులుగా గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ స్వయం సహాయక సంఘాల యొక్క సంబరాల్లో పాల్గొంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్వయం సహాయక గ్రూపులందరూ వేల సంఖ్యలో మొన్న అశ్వారావుపేటలో, నిన్న సత్తుపల్లి, ఇల్లెందు, అదేవిధంగా వారి సొంత నియోజకవర్గమైన పాల్గొనడం జరిగింది. ఈ రోజు మన పెనపాకలో, ఆ తర్వాత భద్రాచలంలో జరగబోతా ఉంది. అంటే గత సంవత్సరాల కాలంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చీరన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ జితేశ్రీ పాటిల్ గారికి, మన ఐటీడీఏ పిఓ గారు శ్రీ పి రాహుల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ మన విద్యా చంద్ర గారికి, సిఇఓ గారికి, డిపిఓ గారికి, ఆర్టీఓ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ సభ్యులు గౌరవనీయులు పెద్దలు బాలసాని లక్ష్మణ్ గారికి, డిసిసిబి డైరెక్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు తుల్లూరి బ్రహ్మయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బి అయోధ్య గారికి, మన నాగ సీతారాములు గారికి, మరి ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, సిడిపిఓస్, ఇంకా వివిధ విభాగాల్లో చేసినటువంటి అధికారులకు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అత్యధిక అధికారులు, అనధికారులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి మరి వాళ్ళ ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి పెనుపాక నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నా అక్కలకు, నా చెల్లెలకు, మీడియా మిత్రులందరికీ ముందుగా నా తరఫున, మన ప్రజాప్రభుత్వం తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన మేడం గారు, విద్యాచంద్ర గారు చెప్పినట్టుగా ఈడ వచ్చినటువంటి నా అక్కలకు, చెల్లెళ్ళందరికీ మరి వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత, మన మంత్రి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత, అందరూ కూడా చెక్కులు అందుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత వెళ్ళాలి. ఎవరు కూడా చేయకుండా వెళ్ళొద్దని ముందుగా మీ ఎమ్మెల్యేగా నా విజ్ఞప్తి. ఈ రోజున ఏదైతే ఉందో మన కార్యక్రమం, మరి వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమం ప్రధానంగా మరి వాళ్ళ డాక్టర్ సంఘాలకు, మరి వాళ్ళ స్వయం సహాయక సంఘాలు మన నియోజకవర్గంలో చూస్తే 4700 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అందులో సభ్యులుగా 46,046 మంది సభ్యులుగా కొనసాగుతా ఉన్నారు. మరి దీనికి సంబంధించిన కార్యక్రమం ఈ రోజున మన మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరినీ, మన ఆడబిడ్డలందరినీ కోటేశ్వర్లుగా చేయాలి, కోటేశ్వర్లుగా చూడాలని చెప్పేసి ప్రత్యేకమైన దృష్టితోని ఎన్ని కోట్లైనా సరే ఆడబిడ్డలు నిలకడగా, స్థిరంగా, ఆర్థికంగా నిలబడితేనే ఆ కుటుంబం గాని, ఆ గ్రామం గాని, ఆ సమాజం గాని, ఆ దేశం గాని ఆర్థికంగా నిలబడుతుందనే ప్రధాన ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ సంబరాల కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఈ సంబరాల కార్యక్రమంలో ప్రధానంగా బ్యాంకు లింకేజ్ కి సంబంధించి మన ఈ రోజున మనం 19,18,00,000 రూపాయల చెక్కులు మన ఆడబిడ్డలకు, మన ఇవాళ స్వయం సహాయక సంఘాలకు అందజేయబోతా ఉన్నాం. అవే కాకుండా ఇవాళ వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా 3,26,00,000 రూపాయల చెక్కుల్ని మన మంత్రి గారి చేతుల మీదుగా ఈ స్వయం సహాయక సంఘాలకు మనం ఇప్పుడు అందించుకోబోతా ఉన్నాం. అవే కాకుండా లోన్ బీమా, ప్రమాద బీమాకు సంబంధించి కూడా చెక్కుల్ని
ఈ రోజున 2,03,404 రూపాయల చెక్కుల్ని పంపిణీ చేయబోతా ఉన్నాం. దాంతో పాటు మహాలక్ష్మి పథకంలో ఈ రోజున మహిళలు కూడా ఇవాళ మన నియోజకవర్గంలో 3 ఆర్టీసీ బస్సుల్ని మహిళా సంఘాల ద్వారా నడుపుతా ఉన్నారు. వారు కూడా నెలకొచ్చి మరి వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ రోజున మరి ఇవాళ 69,405 రూపాయలు ఒక నెలకు వచ్చేసి ఆ 3 బస్సులకు సంబంధించిన చెక్కులు కూడా మనం పంపిణీ చేసుకోబోతున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఇవాళ మహిళా సంఘాలు మరి ఇవాళ ఏదైతే ఉందో మండల మహిళా సమైక్యలు, జిల్లా మహిళా సమైక్యలు మీరు చేస్తున్నటువంటి శ్రమ కష్టం అంతా ఇంత కాదు. మీరు ఇవాళ మరి స్వయం సేవక సంఘాలను ఏర్పాటు చేసి వారిని చైతన్యపరిచి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో అతి పేదరికంలో ఉన్నటువంటి మహిళల్ని సామాజికంగా ఆర్థికంగా వారి జీవన ప్రమాణం మంచిగా కొనసాగే దానికోసం సలహాలు సూచనలు ఇస్తూ ఈ పినపాక నియోజకవర్గంలో 46,046 మందికి ఇవాళ మరి సభ్యులుగా చేర్పించి వారి యొక్క భాగములు వారందరూ ఆర్థికంగా నిలబడాలి, వారికి కుటుంబాల్లో మార్పు రావాలి, వారి జీవితాల్లో ఎదుగులు నిండాలని చెప్పేసి మరి ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వారికి అందించే దాంట్లో అగ్రభాగంగా నిలబడి పనిచేస్తున్నందుకు ఆ సంఘాల నాయకత్వం వహిస్తున్నటువంటి మహిళా సోదరులందరికీ పేరు పేరున నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మీరందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని కోరుకున్నారు. ఇవాళ అందుకనే ఇవాళ మరి ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎంతో ప్రేమ అభిమానమో మీకు తెలియదు కాదు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మన ఆడబిడ్డలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు, ఇట్లా అనేక పథకాలు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ బండ, మరి ఇవాళ తెల్ల రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈ రోజున మంత్రి గారి చేతుల మీదుగా మరి 3,500 కార్డులు కొత్త రేషన్ కార్డులు మనం ఇవ్వబోతా ఉన్నాం. అవే కాబట్టి ఇందిరమ్మ ఇల్లు, మరి రైతాంగానికి సంబంధించి 2 లక్షల రుణమాఫీ, మరి ఇవాళ రైతు భరోసా 12,000 ఎకరానికి, క్వింటా ధాన్యానికి 500 బోనస్, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతాంగానికి ఆదుకునే దాంట్లో, మహిళల్ని ఆదుకునే దాంట్లో, మరి నిరుద్యోగ యువతకి ఈ 18 నెలల కాలంలో మన గవర్నమెంట్ 60,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతకు కూడా ఇవాళ ఉపాధి చూపినటువంటి గవర్నమెంట్ మన ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి కోసం మీ ఎమ్మెల్యేగా ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. మన ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మనకు అందిస్తా ఉంది. ఈ రోజున